హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశానండి. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ 2 years అయింది నేను వీడియోస్ పెట్టక. నేను యూట్యూబ్ మళ్ళీ స్టాప్ చేసేసి ఇప్పుడైతే కంపల్సరీ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తాయండి. నేను కంటిన్యూ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి ఇంకా బయటికి వెళ్ళే ప్లాన్ ఉందని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇక్కడ ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇంట్లోనే చెట్టు ఉంటుంది, మామిడికాయల చెట్టు. ఈసారి అయితే చాలా మామిడికాయలు అయినాయండి. అసలుకి ఆకుల కన్నా ఎక్కువ మామిడికాయలే ఉన్నట్టు అనిపిస్తున్నాయి మాకైతే. చాలా అయినాయి. మేమైతే బయటికి వెళ్తున్నాం, ఇంకా బయలుదేరి. చిన్న పని ఉంది, దాంతోపాటు ఇక ఈ సీజన్ తెలిసిందే కదా, సమ్మర్ సీజన్ అంటేనే మామిడికాయలు అండ్ తాటి ముంజలు. ఇంకా తాటి ముంజల చెట్లు ఇక్కడ పరిగి సైడ్ చాలా చెట్లు ఉంటాయి. అవే చెట్లు అంతా పరిగి రూట్ వెళ్తుంటే కుడక్చెర్ల అని ఉంటుంది ఇక్కడ, తాండ్రు పరిగి రూట్ వెళ్తుంటే ఇంకా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇంకా మా అన్నయ్య ఆటోలో వెళ్ళొద్దాం అన్నట్టు వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత ఇంకా చిన్న ట్రిప్ లాగా అనిపించిందండి, అవుటింగ్ లాగా బయటికి. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీతో. ఇంకా ఒక్కరే వెళ్తే ఇంత అనిపించదు, కానీ ఇంకా ఫ్యామిలీతో ట్రావెల్ చేయాలంటే నాకైతే చాలా ఇష్టం అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, మేమైతే పరిగి దగ్గరలో, ఇది కుడుక్చెర్ల అంటారు ఈ ఏరియాని. ఇంకా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా కలిసేసి ఇక్కడ అయితే రిటర్న్ అవుతుంటే ఇక్కడ ఒక చెరువు లాగా కనిపించిందండి. చాలా బాగా అనిపించింది గ్రీనరీ. తర్వాత ఇక్కడ రోడ్ పక్కకే అందరు అమ్ముతున్నారు తాటి ముంజలు ఫ్రెష్గా తీసి అప్పటికప్పుడే. ఇంకా ఇక్కడ తీసుకుందాం అన్నట్టు స్టాప్ అయి చేసాము. ఇంకా అక్కడ తిరిగొద్దాం అన్నట్టు ఇంకా అక్కడ సైడ్ మొత్తం తిరుగుతున్నాము. మంచిగా అసలుకి ఎండ కూడా తెలుస్తలేదండి. అంటే చెట్లు చాలా ఉండడం వల్ల అంత ఎండ అనిపించలేదు ఆ రోజు డే మొత్తం. మాకైతే మస్తు ఎంజాయ్ చేసాం మేమైతే. ఇక్కడ ముంజలు తీస్తున్నప్పుడు ఇక చూస్తున్నారు కదా, మా కోతి బాబు మొత్తం కోతిలాగానే కనిపిస్తున్నాడు. వాడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిండండి. ఎక్కడైనా బయటికి వెళ్తున్నామంటే ఎంత యాక్టివ్ అయిపోతాడో అసలుకి. ఇంత కూడా సతాయించాడు, చాలా తక్కువ సతాయించడంలో. చాలా మంచి యాక్టివ్ అయిపోతాడు బయటికి వెళ్తున్నామంటే. ఇంక ఇక్కడ మొత్తం అక్కడ తీసుకొని రిటర్న్ అయిపోయాము. ఇంకా రిటర్న్ అయిపోయిన తర్వాత ఆ రోజు మా మామయ్య వాళ్ళ యానివర్సరీ ఉండండి, మా చిన్న మామయ్య వాళ్ళది. ఇంకా సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ఫ్యామిలీలో ఎవరు లేరు ఇంట్లో. ఇక మా సెకండ్ మామయ్య వాళ్ళు ట్రిప్కి వెళ్ళిపోవడం వల్ల, ఇంకా అందరూ ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ఇంకా సెలబ్రేషన్స్కి అంత టైం లేకుండే. ఇంకా మేము కూడా బయటకు వచ్చాం కాబట్టి అలసిపోయినాం. ఇంకేం సెలబ్రేట్ చేసుకుందాంలే, ఎప్పుడు చేసుకునేది కదా అన్నట్టు లైట్ తీసుకున్నారు. కానీ మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారండి, సండే బ్యాచ్ అని, వాళ్ళు ఒక 5-6 members ఉంటారు. ఇంకా వాళ్ళేమో మేము తెస్తాం, మేము సెలబ్రేషన్ చేస్తాం, కేక్ కటింగ్ చేయండి అంటే ఇంకా మామయ్య వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఇంకా అక్కడ అలా చిన్నగా సెలబ్రేషన్ చేసుకున్నాం ఆ రోజు. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ.